స్టాక్ మార్కెట్ బేసిక్స్ టు అడ్వాన్స్ డే 23. ఒక ట్రేడర్ ఎప్పుడైనా ప్రైస్ బిహేవియర్ తెలుసుకోవాలి, ఎందుకంటే ఆ ప్రైస్ బిహేవియర్ వల్లనే అతనికి ప్యాటర్న్స్ అనేది అర్థమవుతాయి. ట్రయాంగిల్ ప్యాటర్న్స్ అనేటివి మీరు చాలా ఈజీగా గీయొచ్చు. బయ్యర్స్ ఎప్పుడైతే వస్తారో సెల్లర్స్ ట్రాప్ చేస్తారు, సెల్లర్స్ ఎప్పుడైతే వస్తారో బయ్యర్స్ ట్రాప్ చేస్తారు. ఈ వీడియోలో మనము 3 ట్రయాంగిల్ ప్యాటర్న్స్ గురించి తెలుసుకుందాం. ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ ని ఎలా ట్రేడ్ చేయాలో తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, ట్రయాంగిల్ ప్యాటర్న్ లో 3 ప్యాటర్న్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇందులో మళ్ళీ 3 ప్యాటర్న్స్ ఉంటాయి. ఇది సిమెట్రిక్ ట్రయాంగిల్ ఒకటి, అసెండింగ్ ట్రయాంగిల్ ఒకటి, డిసెండింగ్ ట్రయాంగిల్ ఒకటి. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ బయ్యర్స్ సెల్లర్స్ కాన్సెప్టే ఉంటుందండి. ఇక్కడికి వెళ్ళి బయ్యర్స్ వస్తారు, ఈ ప్రైస్ దాకా వచ్చి ఇక్కడికి వెళ్ళి సెల్లర్స్ వచ్చారు అనమాట. బయ్యర్స్ సెల్లర్స్ అనేది ఈ మిడిల్ జోన్ లో బయ్యర్స్ సెల్లర్స్ ఫైట్ జరుగుతుంది అనమాట. ఇది ఎక్కడ బ్రేక్ అయితే అక్కడ మనము ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ చూడండి, మీకు ప్రీవియస్ వీడియోలో ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేయాలో చెప్పాను. ఇక్కడ చూడండి, ఇక్కడైతే బయ్యర్స్ సెల్లర్స్ రివర్స్ అవుతారు, అక్కడ మనము ట్రెండ్ లైన్ అనేది తీసుకోవాలి. పైన టాప్స్ కనెక్ట్ చేయాలి, కింద బాటమ్స్ అనేవి కనెక్ట్ చేయాలి ట్రెండ్ లైన్ ద్వారా. పైకి వెళ్ళి సెల్లర్స్ పుష్ చేశారు, కిందకి వెళ్ళి బయ్యర్స్ అనే వాళ్ళు పుష్ చేస్తారు. ఈ పాయింట్స్ నేను మళ్ళీ ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటాను. పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3, పాయింట్ 4. ఇది ఎక్కడ బ్రేక్ అయితే అక్కడ మనము ఒక బుల్లిష్ క్యాండిల్ చూసి లేదా రీటెస్ట్ అయినాక మనము ఎంట్రీ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ మనము సిమెట్రిక్ ట్రయాంగిల్ అనేది ఎలా ట్రేడ్ చేయాలి, అలాగే మనము అసెండింగ్ ట్రయాంగిల్ ఎలా ట్రేడ్ చేద్దామో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ బయ్యర్స్ వచ్చారు, మళ్ళీ ఇక్కడ నుంచి బయ్యర్స్ సెల్లర్స్ ఫైట్ జరిగింది మళ్ళీ మధ్యలో. ఇక్కడ చూడండి, మళ్ళీ పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3, పాయింట్ 4, పాయింట్ 5 కి మనము ట్రెండ్ లైన్ అనేది ఒకటి వేసుకున్నాం. ఇక్కడ చూడండి, మళ్ళీ పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3, పాయింట్ 4, పాయింట్ 5 అనేది మళ్ళీ ట్రెండ్ లైన్ అనేది తీసుకున్నాం. ఎక్కడ బ్రేక్ అయితే అక్కడ మనము ఒక బుల్లిష్ క్యాండిల్ చూసి అది బ్రేక్ అయినాక ఒక ఎంట్రీ తీసుకోవాలి, లేదంటే రీటెస్ట్ తర్వాత ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ డిసెండింగ్ క్యాండిల్ సేమ్ కాన్సెప్ట్ అండి. ఇక్కడ చూస్తే మీకు పైకి వెళ్ళి సెల్లర్స్ వస్తున్నారు, బయ్యర్స్ వస్తున్నారు. ఇక్కడ చూడండి, మళ్ళీ బయ్యర్స్ సెల్లర్స్ ఫైట్ అనేది ఇందులో జరుగుతుంది. ఇక్కడ మనము ఒక ట్రెండ్ లైన్ వేసుకుందాం. పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3, పాయింట్ 4 పాయింట్ ట్రెండ్ లైన్ అనేది వేసుకున్నాం. కింద గిట్ట మనము ఒక ట్రెండ్ లైన్ వేసుకున్నాం. ఎక్కడ బ్రేక్ అయితే అక్కడ ఒక బేరిష్ క్యాండిల్ చూసి దాన్ని బ్రేక్ చేసిన తర్వాత మనం ఎంట్రీ తీసుకోవచ్చు, లేదంటే ఒక రీటెస్ట్ చేసిన తర్వాత ఒక రెడ్ క్యాండిల్ చూసి మనము ఎంట్రీ తీసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుందాము. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.